and place them both in mine. You know you stopped me dead while I was passing by, and now I beg to see you dance just one more time. Ooh, I see you every time. And oh my, I like your style. You make me wanna cry. And now I beg to see you dance just one more time. So they say, dance for me, dance for me, dance for me, oh, oh. I never seen anybody do the things you do before. They say, move for me, move for me, move for me, eh, eh. And when you're done, I'll make you do it all again. I said, oh my God, I see you walking by. Take my hands, my dear, and look me in my eyes. Just like a monkey, I've been dancing my whole life, but you just beg to see me dance just one more time. Ooh, I see you every time. And oh my, I like your style. You make me wanna cry. And now I beg to see you dance just one more time. So they say, dance for me, dance for me, dance for me, oh, oh. I never seen anybody do the things you do before. They say, move for me, move for me, move for me, eh, eh. And when you're done, I'll make you do it all again. They say, dance for me, dance for me, dance for me, oh, 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 oh. I never seen anybody do the things you do before. They say, move for me, move for me, move for me, eh, eh. And when you're done, I'll make you do it all again. Dance for me, oh, oh. I never seen anybody do the things you do before. They say, move for me, move for me, move for me, eh, eh. And when you're done, I'll make you do it all again. They say, dance for me, dance for me, dance for me, oh, 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 oh. I never seen anybody do the things you do before. They say, move for me, move for me, move for me, eh, eh. And when you're done, I'll make you do it all again, all again. నారి పొన్నారి బంగారు కన్న అల్లారు ముద్దంటి ఓ బుజ్జి కన్న సిరి సిరి వెన్నెలలన్నీ మిలమిల వన్నెల సుధని చిలికిన తెల్లని నవ్వు నువ్వు నీ చిరునవ్వుల తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడనివ్వు అమ్మా అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను నువ్వే నిదురించా నిన్నే లాలిస్తూ నీకే జోలాలి పాడాలి నేను అమ్మా అమ్మా ఈ అంజనమ్మ శ్రీమత్ శ్రీమత్ హనుమంతుడమ్మ ఓ జన్మ ఫలమా మా తీపి వరమా ఇక నేను నీ చేతి బొమ్మ
బుడిబుడి అడుగుల బుడతావు అంటూ పొగడాలి ఈ లోకమంతా. నీ అల్లరంతా కళ్ళారకంటూ నే మురిసిపోతూనే ఉంటా. ఈ చిట్టి పొట్టి హనుమంతుడికి రవితేజ నానారు అంట. నానారిలోని ఆ మంచి నడతాను మించిపోవాలి అంట. ఇలా ఎన్నాళ్ళు కానీ ఎన్నేళ్ళు రాని నా చిట్టి తండ్రి నువ్వు తండ్రి భవని. మీ అమ్మకు నువ్వెప్పటికీ పసివాడివే. లాలా లాలా. జూనియర్ పాస్ గారు ఉన్నారు కాబట్టి మా చెల్లెని పిలుస్తారండి. మా చెల్లెని విన్నామని కోరుకుంటున్నాను. నేను మీ అందరికీ సీరియల్ ఇష్టం అయితే నేను పాత సీరియల్ బాగా ఎక్కువ చూస్తానండి. నేను ఒక చిన్న మాట జస్ట్ ఇలా స్టార్ట్ చేస్తాను. ఎవరైతే దీనికి ఆన్సర్ చెప్తారో అక్కడ ఐపీసీ కదా గిఫ్ట్ గెలుచుకుంటారు. చాలా రెడీయా? మీరే నా చిట్టి చాలా ఈరోజు. మేడం మొదటి రేపు రాంగ్ ఆన్సర్ అండ్ ఫస్ట్ చెప్పింది ఆన్సర్ చెప్పండి. చక్రవాకం. దిస్ ఇస్ రైట్ ఆన్సర్. సో గట్టిగా చెప్పండి మేడం. రండి గిఫ్ట్ మీకు. రండి రండి. ఐపీ శెట్టి గారు నాకు చాలా కుళ్ళుగా ఉందండి. రైట్ ఆన్సర్ ఒకసారి గట్టిగా చెప్పండి. మనసులో కుళ్ళు ఉన్నప్పుడు అయితే తిప్పుకోకండి, మనసులోనే తిప్పుకోండి. కానీ గిఫ్ట్ రావాలని బాధపడకుండా నెక్స్ట్ గిఫ్ట్ రావాలని గట్టిగా చెప్పండి అనుకుంటున్నాను సార్. హుషారు మేడం. సీరియల్ అంటే మీకు అంత ఇష్టమా? చక్రవాకం తెలుసా మీకు? చూడలేదు. అది తెలిసి మీరు స్కూల్ టైం అనుకుంటా. ఐడియా ఉంది. బాగా గుర్తున్నా ఒకసారి పాడండి. చిన్నగా ఒక లైన్ పాడండి. ఎందుకో నాకు ఈ ఆశలు. పెద్దమ్మగారిని పిలుద్దాం. ఓకే మేడం మీరండి. మీ చేతుల మీద ఒక గిఫ్ట్ ఇద్దాం. తెలిసిన వాళ్ళు మాత్రమే చేయొద్దండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. నాకు 10,000 రూపాయలు ఇచ్చారు, ఎంతసేపు అయినా మాట్లాడతాను. మీరు మాట్లాడితే గిఫ్ట్ వస్తాయి, నేను మాట్లాడితే అకౌంట్లో డబ్బులు ఉంటాయి. మేడం ఫస్ట్ ఇవాళ గుడ్ నేమ్ లక్ష్మి. లక్ష్మి గారు అంటే అంత లక్ష్మి. ఖచ్చితంగా సెలవు గిఫ్ట్ రావాలి. భారతీ గారి చేతుల మీద తీసుకోవాలి. 9 నుంచి 99 దాకా ఎన్ని పనులు మీరు పక్క వాళ్ళు చూసి అత్తగారు ముందుగా బాగున్నాయి పేరు చేస్తారు. మీ అత్తగారు నమ్మకండి, ఇక్కడ నమ్మకండి. లక్ష్మి గారు లెక్క పెడుతున్నారు అనుకుంటారు. ఒకటే ఆన్సర్. నెక్స్ట్ పని వెళ్ళిపోతుంది. ఎక్కడే వెళ్ళిపోతుంది గిఫ్ట్ చూసుకోండి. కరెక్ట్గా ఒకటే ఆన్సర్ చెప్పండి. 9 నుంచి 99 దాకా ఎన్ని పనులు ఉంటాయి? చెప్పండి. శైలజ గారు 15 చెప్పారు. శైలజ గారికి మీ అందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. మేడం మీరు చల్లగా ఉన్నారు కదా, ఆ చల్లగా కొట్టలేదు మీరు కొట్టేశారా? అది రాంగ్ ఆన్సర్ అంటే కొట్టలేదు. ఒక 2 నిమిషాలు హోల్డ్లో ఉండండి. సార్ 9 నుంచి 99 దాకా 29. ఒక్కసారి ఇప్పుడు గట్టిగా చెప్పండి కొట్టండి. సార్ సార్ లేట్ సార్. సారీ నెక్స్ట్ టైం ఇస్తాను. మేడం గిఫ్ట్ అందుకోండి. ఈ కర్మాంత గారు అక్రాంతి గారు ట్రై చేయడం ఫోటో మీ వైఫ్ కానీ మదర్ కానీ. సార్ ఏదో చెక్ చేస్తున్నారు. కానీ 5-6 ఫోటోలు ఉన్నాయండి. ఉండాలని చెక్ చేస్తారు. చూడండి చూడండి ఖచ్చితంగా చెక్ చేసి ఉంటుంది. ఆయన ఎవరు అంటారండి? సెల్ ఫోన్ అంటారండి. సెల్ ఫోన్లో అయితే నా దగ్గర 10 ఫోటోలు ఉన్నాయి. అన్ని ఫోటోలు మారుతున్నది బాగుంది. ఓకే సార్ సింపుల్గా ఎవరైనా చెప్పండి. నేను ఒకరి పేరు అడుగుతాను, ఆ పేరు చెప్పండి ఎవరి పేరు. ఓకే ఆ పేరులో 3 అక్షరాలు, ఆ 3 అక్షరాలు చెప్పేస్తాను. అదే సెకండ్ లెటర్ ఇంగ్లీష్లో ఉంటుంది, థర్డ్ లెటర్ మ్యాథ్స్ అంకెల్లో ఉంటుంది. ఈ 3 కలిపి పేరు వస్తుంది. ఏ పేరు? ఇది ఒకరి పేరు. ఆ పేరులో ఫస్ట్ లెటర్ తెలుగు, సెకండ్ లెటర్ ఇంగ్లీష్, థర్డ్ లెటర్ మ్యాథ్స్ లెక్కలో ఉంటుంది. దివ్య గారు ఆన్సర్ చేస్తున్నారు. ఒకసారి సార్ మేడం వచ్చే రైట్ ఆన్సర్. దా తెలుగు ఈ ఇంగ్లీష్. దివ్య గారు గాయత్రి. దా తెలుగు ఈ ఇంగ్లీష్ 3 కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఎవరైనా మధ్యలో అంకులాడు వచ్చారు. నేను అందుకే కూర్చోతాను. నేను అడగల, నిన్ను చూస్తాను అంకులు అనుకుంటాను. సార్ మీ పేరేంటి? సార్ మీకు గిఫ్ట్ కన్ఫర్మ్. చాలా మంచి గిఫ్ట్. నిషా అండి. నిషా పిల్లలకైతే బుస్సులు బుస్సులు పెట్టుకుని. సరే నేను ఒక క్వశ్చన్ వేస్తాను, దానికి ఆన్సర్ చెప్తే నేను గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? మీ మమ్మీ మీ డాడీ కొడతారా? ఇంకా టెన్షన్గా చూసి చెప్తాం. నా చూడు
మీ మమ్మీని మీ డాడీని కొడతారా కొట్టరా? Babi, మొత్తం 3 ముక్కలు చేశాడండి. ఇంకా మొత్తమే కొడతాను. ఎస్, గట్టిగా కొడతారా స్లోగా కొడతారా? బాబోయ్ సార్, నేను ఒక్కటే కూడా నా బ్యాచ్లో మీరు కూడా ఉన్నారు. ఓకే, గట్టిగా కొడుతుందా చీపుగా కొడుతుందా? బాబోయ్, వావ్, ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టాలండి. నిజం అనుకున్నాడు ఇక. ఓకే సార్, మేడం మీరు ఇష్టవాలి మీకు ఏమవుతుంది ఇక? ఓ మీ మేడం అండి, మీ మేడం నేనే గిఫ్ట్ ఇచ్చేది. పాపం చూసుకోండి ఆయన చెప్పలేదు. పైకి రాకుండా లోపల నాకు చెప్పలేదు. ఆయన చెప్పండి, ఏం చెప్పండి. ఒకసారి పిల్లలందరూ గట్టిగా చెప్పండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. గిఫ్ట్ వస్తుంది కదా అక్కడ వాట్ ఈస్ యువర్ నేమ్? మనం మాట్లాడతాం ఏం మాట్లాడుతున్నాం? పొడవు కాదు కదా, మరి ఎందుకు మాట్లాడుతుంటే? వాట్ ఈస్ యువర్ నేమ్? శివం విహాన్ అంత చెప్పొచ్చు కదా. విహాన్, నువ్వు ఒక డైలాగ్ చెప్తే నీకు చూపిస్తాను. ఇది చాలా మంచిది. ఓకే, డైలాగ్ చెప్పి ఏదో తగ్గేదిరా అంటారండి. ఎలా చెప్పండి? దగ్గర పుష్ప ఈయన నేను ఎంతకన్నా తగ్గ స్టేజ్ లో కనపడడం. మీరందరూ చెప్పండి. రాహుల్ గారు ఒక గిఫ్ట్ అమ్మమ్మ ఇచ్చింది, నాయన ఇచ్చారు, తాతయ్య ఇచ్చారు, మేడం గారు ఇచ్చారు, మీరు కూడా ఇచ్చారు. ఓకే సరే, ఈయన అసలు తగ్గేది అంటారు. ఒకసారి చెప్పు. వెరీ నైస్. రాజేష్ నీకోసం ఏంటండి. థ్యాంక్ యూ సార్. మీ పిల్లల్లో చాలా మంది చాలా టాలెంట్స్ ఉన్నారు. ఆయన పిలవండి, కూడా వస్తున్నారు. ఒక దూరం ఉండండి. బాహుబలి ప్రభాస్ గారు వచ్చాడు, మిమ్మల్ని అనుకుంటారు వచ్చాడు. వాట్ ఈస్ యువర్ నేమ్? సాత్విక్. ఏదో కార్యక్రమం సాత్విక్. ఈ గిఫ్ట్ కావాలా అవుతా? కావాలా అవుతా? ఎస్ఆర్ గిఫ్ట్ కావాలా అవుతా? వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది. ఓకే, నేను వచ్చిన పాట పాడమంటే ఒక సాంగ్ పాడు. సాంగ్స్ వచ్చేది ఒక సాంగ్ పాడ. రైస్ వచ్చా? రైస్ సార్ తక్కువ సార్ ఈ రోజు రైస్ వచ్చా? జానీ జానీ చెప్పండి పట్టాలి. మనం ఈ గిఫ్ట్ ఏం చేస్తామంటే, ఓహో ఇలా చెప్తే మనకు గిఫ్ట్ వస్తాయని ఇంకా ఎక్కువ బాగా నేర్చుకుంటాం, ఎంకరేజ్ చేయడానికి ఇస్తూ ఉంటాం. ఈ గిఫ్ట్ ఎవరు ఇస్తారు? ఈరోజు జస్టిన్ వాళ్ళ నాకు వచ్చేసారు బావగారు, జస్టిన్ వాళ్ళ బావగారు ఇస్తారు గిఫ్ట్. ఇప్పుడు ఆ గిఫ్ట్ అది ఇక్కడ ఇచ్చి చెప్పండి పట్టాలి. సీరియస్గా చూస్తున్నారు కాబట్టి అమౌంట్ ఇచ్చినప్పుడు నాకు ఇస్తున్నానండి, మీకు కూడా ఇస్తాను. ఓకే, కేక్ కటింగ్ చేస్తారు, చాలా ప్రోగ్రామ్ ఉంది కానీ. ఓకే, మీ అందరికీ తీసుకొస్తారు. ఆయన కూడా వల్ల ఓకే సార్. వాట్ ఈస్ యువర్ నేమ్? శ్రేయాన్. శ్రేయాన్ రితిక్. ఇదేంటి మెడకాయ ముగేస్తుందండి? మెడకాయ ఇది ఎక్కడికి వెళ్ళింది? ఈ సెట్ ఎలా ఉంది? ఏం చెప్పండి, ఏం తింటారు మీరు? రోజు ఏం తింటారు? రైస్. నేను రైస్ తింటాను, బిర్యానీ తింటాను, కానీ ఇంకా బలంగా తింటాను. ఓకేనా? నీకు చిన్న టాస్క్ సార్. కట్టప్ప ఎలా వచ్చేది? అలా వచ్చేది. ఓకే, ఒక డైలాగ్. నీకు ఏ హీరో వాయిస్? పుష్ప. పుష్ప. ఓకే, పుష్పలో డైలాగ్ నీకు గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఓకే చెప్పు. దమ్ముంటే పట్టుకోరా శిఖవత్తు. శిఖవత్తు వచ్చా? దమ్ముంటే పట్టుకో. ఎక్కడ ఉన్నాడు? ఓ డైలాగ్ చెప్పు. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. పల్లిగా పోతా అడిగేసి పల్లిగా
ఏం చెప్తున్నారు మీరు? పుష్ప అంటే ఫ్లవర్ కొద్దిగా ఫైర్ అది చెప్పు చాలు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? వైల్డ్ ఫైర్. అమ్మో ఒకటి చెప్తారు నెక్స్ట్ చెప్తారండి. గట్టిగా చెప్పండి కూడా. ఓకే సార్ మీరు బాగా చెప్పారు. మీరు డైలాగ్ పుష్ప అంటే ఫ్లవర్ కొద్దిగా ఏంటి వైల్డ్ ఫైర్ ఫోన్ చేసి అలా చెప్పండి. గిఫ్ట్ రావాలంటే చాలా సీరియస్గా పుష్ప ఎంత కోపంగా ఇలా పెట్టారు. ఇలా ఇది షో. ఓకే ఇప్పుడు చెప్పు పుష్ప కోపం తెచ్చుకో సీరియస్. అలా ఇట్లా తీసేప్పుడు బాగుంది అక్కడ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? వైల్డ్ ఫైర్. ఓకే బాగా చెప్పారు. మీరు మళ్ళీ చెప్పండి రోజు వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తారా? స్కూల్కి వెళ్తారా వెళ్ళారు? వెళ్తున్నా. మీ స్కూల్లో మీ టీచర్ ఏడుస్తున్నావు ఎలా ఏడుస్తావు? కొట్టరు. మా స్కూల్లో టికెట్ కొట్టేసుకోరండి మిమ్మల్ని కొట్టాల్సిన. సరే కొడితే ఇంట్లో ఎవరైనా కొట్టి ఎలా ఏడుస్తావు? ఇప్పుడు పుష్ప నిన్ను ఎవరో కొట్టారు ఏడుస్తున్నావు. ఏడుస్తూ ఈ డైలాగ్ చెప్పాలి. పుష్ప పుష్ప ఏడుస్తూ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? ఎందుకంటే చెప్పండి. సరే కేక్ అడిగి బాగారండి బాగారండి జస్ట్ బాగా రండి చాలా పక్కన సార్ జస్ట్ బాగా చెప్పండి. వెరీ గుడ్. ఈనాడండి ఈనాడు జస్ట్ మీరు అన్నయ్యండి. జస్ట్ వాళ్ళ అన్నయ్య కజిన్ సార్. ఓకే వెరీ గుడ్. ఓకే మీరు వచ్చే రాజేష్ గారు ఆరా మీరు ఒక ఆరు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్క నిమిషం మీరు అందరూ అడిగారు ఆడియో చెప్పండి. ఓకే నేను చాగంటి వారితో గరికపాటి గారితో చాలా ప్రోగ్రామ్ చేశానండి. ప్రోగ్రామ్ ఎప్పుడు చాలా కామెడీగా నవ్వు వెళ్ళిపోతుంది. కొన్ని విషయాలు మీకు తెలియాలని అడుగుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ తిరుపతి వెళ్ళారు. బాబు మా బాబు తిరుపతి ఎవరు వెళ్ళారు? మ్యాక్సిమం అందరూ వెళ్తారు. కానీ కొంతమంది కార్లో వెళ్తారు, బస్సులో వెళ్తారు, కొంతమంది నడిచి కొండెక్కుతారు. నిజంగా నడిచి మనం కొండెక్కితే కాలినడకన ఎక్కవలసిన మెట్ల సంఖ్య ఎంత? తిరుపతి కాలినడకన ఎక్కవలసిన సంఖ్య ఎంత? లాస్ట్ మెట్ ఫోటో నా దగ్గర ఉందండి. చెప్పండి. 3 సార్ మీ పేరు అజయ్ గారికి మీ అందరూ కూడా 3650 అని చెప్పేది ఫోటో సార్. గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఇంకా రైట్ ఆన్సర్ చెప్పలేదు. అయితే కొట్టండి రాంగ్ ఆన్సర్. సార్ ఫోటో నా దగ్గర ఉంది. చెప్పండి ఎవరు? నువ్వు చెప్తావా నాన్న? రాండి.
హలో. ఓకే రెడీగా ఉండండి. మీరు ఇక్కడ ఎవరు పేరు వచ్చారో అలాగే ఫాస్ట్గా వెళ్ళిపోయి ఆగండి. ఏమేమి చెప్పదా రేపు 15 రా. ఇప్పుడు ఆయన కూడా డిస్కస్ టైం వచ్చింది. మీరు ఈరోజు ఎవరు వచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోన్ తీసుకుని ఫాస్ట్గా వాళ్ళ ఫోన్ తీసుకుని ఎవరి ఫోన్ అయితే తీసుకున్నారో వాళ్ళకు ముద్దు పెట్టి సెల్ఫీ ఫోటో తీసుకుని ముందు నాకు తెచ్చి చూస్తారో వాళ్ళని ఫాస్ట్గా వెళ్ళండి. మార్నింగ్ వెడ్డింగ్ collaborate with Gayatri సరే రేపు వచ్చిందే Ganesh photography. మార్నింగ్ 9 గంటలకు పట్టుకోకూడదు. So nice. అది ఫోన్ లేదంట. అందరూ కెమెరా చూడండి. కెమెరా ఫోటోస్ చూపించండి. అక్కడ చూపించండి. ఈ నవర ఎక్కడ ముందు పెట్టి వచ్చాడండి బాబు ఫాస్ట్గా. మీ పిల్లలు రోజు ముందు పెడతారా పెట్టండి మేడం, రోజు పెడతారా? కానీ ఈరోజు జస్టిన్ బర్త్డే సందర్భంగా అందరూ పెట్టారు. కెమెరా పెట్టి ఫోన్ చూపించారు. మీ ఫోన్ అక్కడ చూపించారు. రైట్ ఓకే అందరికంటే ముందు ఎవరు వస్తే వాళ్ళే వినాలన్నాడు. ఈ గ్రీన్ ఓకే ఓకే నీ ఫోన్ కూడా చూపిస్తాను. ఇంకా ఫోన్ ఓకే. నెక్స్ట్ గేమ్ ఆర్ యు రెడీ కిడ్స్? ఫస్ట్ కిడ్స్ రెడీయా? చాలా ఈజీ. నేను అడిగింది రాహుల్ గారు అడిగింది వచ్చి ఓకే కిడ్స్ ఈజీగా గేమ్ కావాలా కష్టంగా కావాలా? ఈజీగానే కష్టంగా. సరే ఒక పని చేయండి. మీలో ఎవరైతే యాక్టివ్గా మనం చూస్తున్నారో ఫాస్ట్గా వెళ్ళి నేను అడిగింది ఎవరైతే ముందు తెచ్చిస్తారో వాళ్ళు వెళ్ళండి. ఓకే మీ అందరికీ చెప్పిన అర్థమవుతుందా? ఫాస్ట్గా వెళ్ళి అడిగి నేను అడిగింది ఎవరైతే ముందు తెచ్చిస్తారో వాళ్ళకి. ఓకే ఫాస్ట్గా వెళ్ళిపోయి నాకు రెండు ఎవరు ముందు తెచ్చిస్తారు ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి నాకు రెండు డెవలప్మెంట్ ఎవరైతే ముందు తెచ్చిస్తారో వాళ్ళు ఎవరైతే విద్యుత్ పెట్టుకొస్తే పిల్లలు పీకుతారు. నాకు ఎటువంటి సంబంధం లేదండి. రెండు వైట్ అని పీకేశారు. ఎవరిని అమ్మగారు వెళ్ళి పెట్టించారు. ఎక్కడున్నారు ఇలా అంటే ఇక్కడ నుంచి మొత్తం ఆవాసం అలాగే తెల్లని జాకెట్ చూసి అంటే ఏదో మీరు రాంగ్ పెయింట్ వాడుతున్నారు. లక్ష్మి గారు లోపల ఉన్నాయి పై లేదు. ఎలా అయితే పిన్ అయిపోయింది. వాట్ ఈస్ యువర్ నేమ్? సుహాస్. హీరో సుహాసా? సుహాస్ ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి. సుహాస్ థ్యాంక్ యూ.
రైట్ ఆగండి. 2 స్వీట్స్ ఉన్నాయి మరి 3 ఉన్నాయి కదా ఒకటి తీసుకొని ఎవరికి వస్తారో చెప్పండి 1 ప్లీజ్ ఓపెన్ చేయండి రెడీ మేడం ఎవరికెవరు చెప్పండి స్వీట్స్ రెడీ పాస్ ఓపెన్ చేయండి గట్టిగా అన్నా సరే అట్లేదన్నా అదే సింగల్ ఏమవుతుంది అక్కడ అది తీసుకోవాలి ఎవరైతే 3 టైమ్స్ చెప్తారో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వండి ఫస్ట్ వన్ ఎవరు చెప్తారు చెప్తావా ట్రై చేయి లేకపోతే ఇదేంటండి నేను బెండకాయ తొండకాయ చూశాను సీపురు పొల్ల ఉందండి ఏం తింటావు అయ్యో ఊగిపోతుంది అయ్యో స్క్రూ బిగించండి ఏంటిది వాట్ ఈస్ యువర్ నేమ్ హర్షిని నువ్వు పిల్లలు కళ్ళు మూసుకొని క్లోజ్ ఐస్ కప్ప కప్ప మీద కప్ప కప్ప పక్కన కప్ప పాజిటివ్ 3 టైమ్స్ ఎవరు మాట్లాడదు ఖచ్చితంగా వాట్సాప్ గారు పంపిస్తాను ఓకే 1 2 3 స్టార్ట్ కప్ప కప్ప మీద కప్ప పక్కన కప్ప ఫార్వర్డ్ సబ్జెక్ట్ టెన్షన్ పడిపోతాను సార్ ఇవ్వండి నాకు మ్యాజిక్ వచ్చు మైండ్ రీడింగ్ వచ్చు క్లాస్ కూడా వచ్చు సార్ ఒకసారి నన్ను చూడండి సార్ పిఆర్ కాలేజ్లో ఉమెన్స్ కాలేజ్ పిఆర్ కాలేజ్లో సీనియర్ అసిస్టెంట్గా చేస్తున్నానండి కోఆపరేటివ్ గారు నిజంగా నాకు ఇలా పెద్దవాళ్ళు అంటే చాలా ఇష్టం శెట్టి గారు మీ ఆపుకోలేండి ఖచ్చితంగా నా అవసరం నేను చెప్పండి భయపడండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నేను ప్రాపర్ వచ్చి కాకినాడ సార్ వైజాగ్లో ఉంటాను షోస్ బిజీగా ఉంటుంది ఇస్తాను నా ఫోన్ నెంబర్ ఫ్రీగా ఇస్తాను ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ కోఆపరేటివ్ గారు ఓకే కిడ్స్ రెడీ స్టాండ్ సార్ జడ్జిమెంట్ మీరే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇతర జగన్ సీరియస్గా చూస్తాను కాబట్టి స్టాండ్ సార్ స్కూల్లో ఆడిస్తారు నేను ఆడిస్తే బాగుంది అందుకే గేమ్ మొత్తం ఆపోజిట్లో రివర్స్ ఆడదాం సిట్ అన్నప్పుడు స్టాండ్ స్టాండ్ అంటే సిట్ ఓకే సిట్ స్టాండ్ స్టాండ్ సార్ స్టాండ్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళేసుకోండి ఫస్ట్ ట్రై చేయాలి ఓకే అందరూ చేయలేదు స్టాండ్ అంటే సిట్ సిట్ అంటే స్టాండ్ ఓకే ఇంకెలిమినేషన్ లేదు జడ్జి గారు చూస్తున్నారు ఓకే జడ్జి గారు ఎవరో ఉంటారో అలా ఓకే రెడీ 1 2 3 స్టాండ్ నేను ఆటలో అర్థమండి మన ఫస్ట్ అవుట్ అయినటువంటి సిట్ గారు ఏమండి నన్ను సిట్టి గారు ప్రోగ్రామ్ ఆఫ్ చేసేది ఎవరు కదలలేదు అంటారు నేను చికెన్ పండుగ తీసుకుని ఇలా ఉన్నాను రెడీ 1 2 3 సిట్ సిట్ అది కాల్ ఎఫెక్ట్ రెడీ 1 2 3 సిట్ స్టాండ్ నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాను చాలా అంటే చాలా మీరు గేమ్ ఆడతారు ఓకే 1 2 3 స్టాండ్ ఇలా అనుకోండి చిక్కిరిగా పాట రెడీ 1 2 3 సిట్ సిట్ స్టాండ్ స్టాండ్ సిట్ గేమ్ చాలా బాగా ఆడుతున్నారు సాయి 2 గిఫ్ట్లు తీసుకున్నా సిట్ అవుట్ వచ్చి దగ్గరగా ఉంటారు ఇంకొకటి మదర్ ఎందుకంటే ఒక అమ్మాయి అంటే తన ప్రాణాలు విడిచి పునర్జన్మ పొంది ఒక జన్మనిస్తుంది ఇలా కృష్ణుని జన్మనిచ్చిన మాసాలు తెలియ చేయలేదు కానీ ఈ చెప్పిన రిజల్ట్ అందరూ గట్టిగా చెప్పండి కొట్టచ్చు అమ్మపడే కొట్టండి ఓకే ఇప్పుడు చిన్న చెప్పి కన్నయ్యా
పసివాణ్ణయ్యా నీకై పరుగే నేర్చా నీకై పగలే తెచ్చా వెన్నెలనే మల్లిగ విరిసా నీకై జల్లుగా కురిసా నీకై మంచుగా మార్చా వేసవినే హరివిల్లును బైకుగా మార్చేసి తిరిగేద్దాం జాబిల్లిని మైకుగా చేసేసి పాడేద్దాం పాడేద్దాం కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా మెంటిని మెరుపులు అన్నీ నీ కన్నుల్లో దాస్తా కంటికి రెప్పగా నిన్నే కాస్తా లోకమే ఏకం కాని గెలుపే నాదిగా చేస్తా ఓడుతూ గెలుపే నీకేస్తా సూర్యుని పూల బంతిలా చేసి ఆడే ఆడే చుక్కల మల్లె తోటలో విరులా సిరులే తోడై నీ అల్లరి చిల్లరి పల్లవులన్నీ వెల్లువ కావాలి కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా ఆటలు నేర్చా నీకై పాటలు నేర్చా నీకై నువ్వే బతుకై ఉన్నానే గువ్వై ఎగిరా నీకై మువ్వై మోగా నీకై కమ్మని కలలే కన్నానే అందమైన ఆనందాలన్నీ కొనసాగాలి గుండె పూల ఊయల చేసాలే నువ్వు ఊగాలి ఊగాలి కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది హో తండ్రైన తల్లిగా మారే నీ కావ్యం హో ఈ చిలిపి నవ్వుల గమనం సుధా ప్లావ్యం ఇరువురి రెండు గుండెలేకమయ్యను సూటిగా కవచములేని వాణ్ణి కాని కాచుత తోడుగా ఒకే ఒక్క శ్రు చాలు తోడే క్వారగా లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది
నన్ను కేలా సొంతం కావా వర్షం జల్లులే జల్లే ఆగే అయితే ఏంటి కొమ్మే చల్లులే ఎదిగి ఎదిగి పిల్లాడయ్యనే పిల్లైనా ఇవాళే తనే అమ్మలే ఇది చాలా ఆనందం వేరేమిటే ఇరువురి రెండు గుండెలింక మౌనమై సాగెనే ఒక క్షణమైన చాలు మాట రింగున మోగెనే ఒకే ఒక అశ్రువు చాలు తోడే కోరగా లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది కన్నాడుగా బింబాన్నిలా తన గొంతులో విన్నాడుగా బాణీలనే తన పాటలో అరేరే దేవుడిడా వరమయ్యనే అప్పుడే ఇంట్లో నడయాడనే ప్రేమ బీజమే తరువాయనే ఇరువరలోన చూసి ఎరుగను దేవుడి రూపమే తను తను పాపలోన చూడగలోకం మోడెనే ఒకే ఒక్క అశ్రువు చాలు తోడే కోరగా లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది అరరి 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 నడిచే అల్లరి నువ్వే అరరి 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 కనులకు వెలుతురు నువ్వే బుచ్చి బుచ్చి అడుగులతో అలరిస్తావు ముత్తు ముత్తు మాటలతో మురిపిస్తావు ఆటలు ఆడి అలిసే వేళలా లాలే పోసి లాలన వేళలా చిలిపి పనులేవో చేసే వేళ దిష్టి తీయాలి నింగి నేల తెలియని భాషలని నేర్పిస్తావు తీయని ఊసులని వినిపిస్తావు
ప్రాణమా మనసున ఆనందమా కీడు నీదరి చేరు క్షణమే ఆగునా జీవం సూర్యరేఖల నయనమా చంద్రకాంతుల హాసమా వెలుగు పంచిన నీ తేజమ్మే హాయనా లోకం నీ పదం ఎగరాలిరా నింగి అంచులు దాటగా ప్రతి మదినను ప్రేమ నింపరా ధరణిక ప్రేమమయం రాగా కష్టకాలము వచ్చిన భయము వలదు నా చిన్న కలతలనెదురుకొన్న సమయము నగవు విడువకు పెదవినా స్థిరము గలిగిన తపము గోనిన దీపమారదు హృదయంలో కరుణ దయ ధర్మమను జ్యోతుల వెలుగు నింపరాంతరిలో నీవు వినయుడై ఓ విజయుడై లోకాల నేలాలి కన్నా తనువు మోసిన ప్రాణమా మనసున ఆనందమా కీడు నీదరి చేరు క్షణమే ఆ, చిన్ని 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 ఆశలు నాలో రేగినే చిరు 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 చిందులు మనసే వేసెనే చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయను ఏం చేయను ఏం చేయను తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే తొలి అడుగు నీకై సాగెనే హో 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 తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో దాగెనే హే, హే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే అంటే
ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే స్నేహము ప్రేమ రెండు నావే ఓ వెలుగుతో వచ్చానే నీడలా మారానే వెలుగు నీడల్లో తోడు నీవే గుండెలో నీ వల్లే సవ్వడే పెరిగేనే గుండె తడి నువ్వయ్యావులే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే చిరు చిరు హలు